హైదరాబాద్ బోనాలకు నాంది పలికిన చారిత్రక గోల్కొండ కోట నేడు భక్తి పారవస్యంతో పులకించిపోతోంది. ఆషాఢ మాసం రాగానే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులంతా తరలివచ్చి ఈ వేడుకకు ఈ ఆదివారం మరింత ప్రత్యేకత సంతరించుకుంది. గోల్కొండ ఎత్తైన కొండలపై కొలువై ఉన్న జగన్మాత శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనం సమర్పిస్తున్నారు. వందలేళ్ల సాంప్రదాయం, అచంచలమైన విశ్వాసం, అంబరాన్ని తాకే ఉత్సాహం వెరసి గోల్కొండ బోనాల జాతరను కన్నుల పండుగగా మారుస్తున్నాయి. మేళ తాళాలు, పోతరాజుల విన్యాసాలు, అమ్మవారి పాటల హోరుతో కోట పరిసరాలు ఆధ్యాత్మికతను చాటుతున్నాయి. ఈ వైభవానికి సంబంధించిన మరిన్ని విశేషాలు మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గోల్కొండ కిల్లాలో శ్రీ జగదాంబిక అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా సరే మనకు కోట అంతా కూడా అంటే కోట ప్రాంగణం అంతా కూడా భక్తులతో నిండిపోయింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంది భక్తులైతే తరలి వచ్చారో. దాదాపుగా నగర వ్యాప్తంగానే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులైతే వచ్చారు. ప్రత్యేకంగా ఈ బోనాల పండుగ చూడడానికి మనకు రావడం జరిగింది. గనగన డప్పుల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య కూడా బోనాన్ని ఎత్తుకునైతే ఎంతో వైభవంగా బోనాన్ని అయితే తీసుకొని వెళుతున్నారు. మనం చూసుకోవచ్చు జోగినీల దగ్గర నుంచి మొదలుకొని అందరూ కూడా మహిళల దగ్గర నుంచి జోగినీలు వీళ్ళంతా కూడా అమ్మవారికి ఎంతో భక్తితో అయితే తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది అమ్మవారి ప్రతిరూపాన్ని కూడా నెత్తిన మోసుకు పైదాకైతే వెళుతూ ఉన్నారు దర్శనం కోసము. మనం ఇక్కడ విజువల్ లో కూడా చూసుకోవచ్చు. అంటే వీళ్ళంతా కూడా శివశక్తుల విన్యాసాలు అయితే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని కూడా చెప్పొచ్చు. గనగన డప్పుల మధ్యలో కూడా ఎంతో ఘనంగా అమ్మవారికి బోన సమర్పించుకుంటూ తీసుకొని వెళ్తున్నారు. బోనమంతా కూడా పసుపు వ్యాపారికలలో కూడా ఎంతో చక్కగా అలంకరించుకొని కొన్ని బోనాలైతే అమ్మవారి ప్రతిరూపాలతో కూడా అలంకరించుకున్న బోనాలైతే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు పీఠమైన అమ్మవారి కొలువులైతే ఉన్నారు, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అమ్మవారిని కూడా నెత్తిన పెట్టుకొని శివశక్తులంతా కూడా ఎంతో ఘనంగా అమ్మవారికి చీర, సార, ఒడి బియ్యము ఈ బోనాన్ని అయితే తీసుకొని సమర్పించడానికి అయితే ఎంతో ఘనంగా వెళుతున్నారు. దారి పొడుగుంతా కూడా విన్యాసాలు చేస్తూ వెళ్తున్నారు. సార్ చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం బోనం ఎత్తుతారా? గత 16 సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇదే విధంగా మేము బోనాన్ని సమర్పించుకుంటున్నాము. అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఆట పాటలతో, సంతోషంగా, సంబరాలతో సమర్పించడం మాకు ఎంతో ఇష్టము, మాకు ఎంతో ఆనందం కూడా. ఏర్పాట్లు అన్ని బాగున్నాయమ్మా, సంతోషమే. యావత్ తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అందరికీ కూడా శనార్థి. మనం చూసుకోవచ్చు అమ్మవారికి చీర, సార, బోనాలు కూడా తీసుకొని వెళుతున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా శివశక్తులతో పాటే వెళుతున్నారు లోపలికి. అంతా కూడా ఇక్కడ కొంచెం భిన్నంగా, అందరితో పాటు కొంచెం భిన్నంగా అమ్మవారి ప్రతిరూపాన్ని కూడా పీఠపైన, నెత్తిపైన పెట్టుకొని మోసుకొని వెళ్తున్నట్టు కూడా మనం చూస్తున్నాము. ఇదైతే ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని కూడా చెప్పొచ్చు. వెనకాల ఎంతో మంది మహిళలు కూడా బోనం ఎత్తుకొని అయితే వెళుతూ ఉన్నారు. ఇంకా సమయం పెరిగే కొద్దీ బోనం ఎత్తుకున్న మహిళల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా వేల సంఖ్యలో మహిళలంతా కూడా బోనాలు ఎత్తుకొని అయితే వస్తూనే ఉన్నారు. సమయం పెరిగే కొద్దీ ఇంకా రాకడ కూడా పెరుగుతూ ఉంది, భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఎన్నోసారి బోనం ఎత్తడం? మేము ప్రతి సంవత్సరం ఇడికి బోనాలు ఎత్తుకొని వస్తాం. అమ్మవారికి మా ఇంటి నుంచి తొలి బోనం వెళ్తుంది. ఏర్పాట్లన్నీ బాగానే జరిగాయి, బాగానే మంచిగానే సెక్యూరిటీ అంతా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. గోల్కొండలో బాగుంది. అమ్మవారి దయతో మేము ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైదాకా చేరుకుంటామని కూడా ఇక్కడ శివశక్తులు అయితే చెబుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా దాదాపుగా గోల్కొండ కిల్లా అంతా కూడా భక్తులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా సరే మనకు మహిళలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఎత్తిన బోనం ఎత్తుకొని కూడా స్వయంగా మహాలక్ష్మిల బోనం ఎత్తుకొని వచ్చిందా అన్నట్టుగా కూడా మనకి ఎక్కడ చూసినా సరే మహిళలు, కుటుంబ సభ్యులతో ఉన్న వాతావరణం అంటే ఎక్కడ లేనట్టు విధంగా కూడా మనం ఇప్పుడు సిటీలో లేము, ఒక పల్లెలో ఉన్నాం అన్నట్టుగా కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా గోల్కొండ వాతావరణం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభనైతే సంచరించుకుంటాం. ఇప్పుడు జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక, HMTV.